కాటన్ రైతులపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కుట్రలు పన్నుతోందనే విమర్శలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ సాకుతో కొనుగోళ్లను కుదించింది. ఇక 12 క్వింటాలకు బదులుగా 7 క్వింటాలు కొనుగోలు చేస్తోంది. తమను సీసీఐ మోసం చేస్తోందని రైతులు తిరగబడుతున్నారు. సాఫ్ట్వేర్లో 7 క్వింటాలు కుదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు. అయితే ఇప్పుడు రైతులు చెప్తున్నంత ప్రాబ్లం లేదంటుంది సీసీఐ. ఆదిలాబాద్ కాటన్ మార్కెట్ యార్డ్లో సీసీఐ మోసాలపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. జిల్లాలో సీసీఐ అధికారుల తీరు రైతులకి శాపంగా మారింది. ప్రధానంగా రైతులు పండించిన పంటని 12 క్వింటాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఏదైతే 7 క్వింటాలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. దాంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 7 క్వింటాలే కొనుగోలు చేస్తే తమ పరిస్థితి ఏంటంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఏదైతే సాఫ్ట్వేర్లో టెక్నికల్గా వచ్చిన ప్రాబ్లం వల్ల రైతులందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రైతు ఎకరాకి పండించిన పత్తిని 12 క్వింటాలు తీసుకోవాల్సి ఉన్నప్పుడు కూడా కేవలం 7 క్వింటాలు కొనుగోలు చేస్తామని చెప్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 12 క్వింటాలకు బదులుగా 7 క్వింటాలు కొనుగోలు చేస్తే మిగతా 5 క్వింటాలు ఏ విధంగా అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా సీసీఐకి సంబంధించిన అధికారి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. సార్, ఏం సమస్య వచ్చింది? సమస్య 7 క్వింటాలు అయింది. నిన్నటి నుంచి హెడ్ ఆఫీస్తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఒక ఎకరాకి ఎన్ని క్వింటాల పత్తిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది? నిబంధనలు ఎట్లా ఉన్నాయి? ఎకరానికి ఉంది 7 క్వింటాలు కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 7 క్వింటాల్స్గా చేంజ్ అయింది. అది 12 మామూలుగా మార్పు ఇచ్చాం. మేము ఆఫీస్తో మాట్లాడి రైతులందరికీ ఇబ్బంది లేకుండా చేసాం. అంటే రైతులకు సంబంధించిన 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాల్సి ఉన్నప్పుడు కూడా 7 క్వింటాలదే కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా లేదు 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 ఎంత 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 తెస్తే అంత కొనుగోలు చేస్తాం. 12 క్వింటాలు కొనుగోలు చేస్తాం. ఇప్పటిదాకా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది, నిజం కదా? ప్రాబ్లం వచ్చింది. ఒక 1 అవర్లో ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది సీసీఐకి సంబంధించిన అధికారులు చెప్తున్నమాట. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో సమస్య వచ్చింది. సాఫ్ట్వేర్లో సమస్య రావడం వల్ల కేవలం ఎకరాకి 7 క్వింటాలే కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులు ఉన్నారు, ఎలాంటి సమస్య వచ్చింది, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారన్న అంశంపై మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, ఎట్లాంటి సమస్య వచ్చింది? వీళ్ళు నిన్నటి దాకా స్లాట్ బుక్ అయింది. మొన్న మేము శుక్రవారం నాడు స్లాట్ బుక్ చేసినాం. మాకు 12 కుంటలని చెప్పింది ఒక ఎకరానికి. ఈరోజు వచ్చి స్లాట్ కొందరు బుక్ చేస్తుంది కదా, బుక్ చేసిన వాళ్ళకేమో 7 కుంటలు వస్తున్నది. మాకు మొన్న బుక్ చేసిన దానికి 12 కుంటలు వచ్చింది. అయితే 12 తోటి లేదు, 7 తోటే తీసుకుంటామని ఇప్పటిదాకా వీళ్ళు ఆపిల్ మార్కెట్ మరి ఇప్పటిదాకా నడాలి కదా, కాట ఎందుకు బంద్ ఉన్నాయి మరి ఇప్పటిదాకా? 7 కుంటలతో తీసుకుంటామనే వాదనతోటి వాళ్ళు ఉంటే మేము రైతులంతా ఏమన్నా 7 కుంటలు ఎట్లా తీసుకుంటారు? మాకు 12 కుంటలు తీసుకోవాలని మేము వాగ్దానం చేస్తే శ్రీకాంత్ సారు, సీసీఐ సార్ వాళ్ళంతా వచ్చి దానికి ఒక సొల్యూషన్ చేసి ఈ రోజుకే చేస్తున్నా. మరి రేపటి నుంచి యథావిధిగా మళ్ళీ 7 కుంటలతోటి చేస్తారా అనేది ఇంకా అర్థం కాకుండా వీళ్ళు 12 కుంటలతోటి మాకు రైతులందరికీ కొనాలా. లేదు 7 కుంటలు అంటేనైతే మాత్రం ఏ రైతుకు పత్తి అమ్మడానికి సిద్ధంగా ఉండలేడు. అంటే 7 క్వింటాలు కొనుగోలు చేస్తే మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది? అసలు పత్తి అమ్మడానికి ల్యాండే ఉండే కదా, మాకు పట్టాలే ఉండే కదా సార్. 7 కుంటలతో మాకేమి ఉంటుంది? ఒక ఎకరానికి మాకు 10 నుంచి 15 కుంటలు వెళ్తుంది. 7 కుంటలు అంటే ఏం చేయాలి? మిగతా పత్తి ఇక్కడ ప్రైవేట్గా అమ్ముకోమంటావా? ఈ రైతుల ఆవేదన, ఇన్ని రోజుల పాటు 12 క్వింటాలు ఎకరాకి 12 క్వింటాలు కొనుగోలు చేసిన సీసీఐ ఈరోజు కేవలం 7 క్వింటాలు కొనుగోలు చేస్తామని సాఫ్ట్వేర్ను ఏదైతే ప్రిపేర్ చేయడం జరిగింది, ఆ సాఫ్ట్వేర్కి అనుగుణంగానే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. దాంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 7 క్వింటాలు కాదు 12 క్వింటాలు కొనుగోలు చేయాలి అని పట్టుబట్టడంతో రైతుల కోరిక మేరకు సీసీఐ అధికారులు సాఫ్ట్వేర్ను ఇప్పుడు మార్చారు. అయితే ఈ రోజు మార్చిన ఏదైతే సాఫ్ట్వేర్ ప్రతిరోజు అదేవిధంగా కొనుగోలు చేయాలి, లేకుంటే తాము కొనుగోళ్ల కోసం పోరాటం చేస్తామని రైతులు అధికారులను హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.